హాయ్, నేను మీ గుంటూరు పిల్ల ప్రవళికని. వెల్కమ్ టు ట్యాక్ తెలుగు. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది కోడిపందాలు, కొత్త సినిమాలు. ఇప్పుడు మనం కొత్త సినిమాల గురించి చిట్చాట్ చేసుకుందాం. మనతో పాటు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే ప్రవళిక, హౌ ఆర్ యూ? గుడ్. గుడ్. కొత్త సినిమాలు అంటే ప్రతి సంక్రాంతికి కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్, అసలు పండక్కి ఊరెళ్ళాలి, ఆ సినిమాలు చూడాలి, ఈ సినిమాలు చూడాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, ఇలా రకరకాలు ఉంటాయి ప్రవళిక. కాకపోతే ఈసారి ప్రతి సంవత్సరం కూడా పోటీలు పడతారు. కానీ ప్రతి సంవత్సరం ఒక 3 సినిమాలు 4 సినిమాల దగ్గర ఆగితే ఈసారి 5 సినిమాల దగ్గరికి వచ్చింది కథ. ఈ 5 సినిమాలు కూడా అందరూ పేరున్న దర్శకులు, పేరున్న హీరోలు. ఇలాంటి టైంలో థియేటర్లు దొరుకుతాయా లేదా, థియేటర్ దగ్గర ఎవరెవరి సినిమాలకి ఎక్కువ వస్తాయి అనుకుని ఇట్లా ఒక సందడి వాతావరణం అయితే ఉంటుంది. ఈ టైంలో ఇప్పుడు ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు. అందరూ ఎంతమంది ఉన్నా కూడా ఒక మహేష్ బాబు సినిమా, త్రివిక్రమ్ గారు డైరెక్షన్ అంటే ఒక క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే త్రివిక్రమ్ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, మహేష్ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ళిద్దరితో పాటు మళ్ళీ సీనియర్ హీరో వెంకటేష్ గారు వస్తున్నారు. వెంకటేష్ గారు సైంధవ్ అనే సినిమాతో వస్తుంటే మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాతో వస్తున్నాడు. అలాగే హనుమాన్ అని ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అంతకుముందు కూడా జాంబిరెడ్డి అనే ఒక సినిమా తీశాడు. ఆయన మళ్ళీ తేజ సజ్జాతోనే ఇప్పుడు చాలా కాలం తర్వాత, చాలా గ్యాప్ తర్వాత చాలా హై రెమ్యునరేషన్స్, హై ఎక్స్పెక్టేషన్స్, హై బడ్జెట్ వాల్యూస్తో ఈ పెద్ద లీగ్లోకి వచ్చేసాడు. అతను ముందే అనౌన్స్ చేశాడు, నేను జనవరి 11న వస్తున్నానని. వాళ్ళు కాకుండా ఇంకా ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, నా సామిరంగా అంటూ వస్తున్నారు. ఇలాగా అందరూ క్రేజీగా ఉన్నారు అనుకుంటే దూరిపోయాడు మన మాస్ మహారాజా రవితేజ ఈ సంక్రాంతికి ఈగిల్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఇలా డిఫరెంట్ హీరోస్ అందరూ వస్తున్నారు. కాకపోతే లాస్ట్ ఇయర్ లీగ్స్లో ఏం జరిగిందంటే పెద్ద సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ, వారసుడుతోని విజయ్, వీళ్ళందరూ రావడంతో కొంచెం ఆ స్లాట్స్ అవన్నీ వెతుక్కోవడం కష్టమైంది. కానీ ఈసారి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా కొత్త జానర్స్, ఒక్కొక్క జానర్కి ఇంకో జానర్కి సంబంధం లేదు. గుంటూరు కారం అనేది ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయితే విత్ మళ్ళీ సూపర్ స్టార్స్ అయితే ఒక హనుమాన్ అనేది ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ లాగా, ఒక డివోషనల్ని అడ్డు పెట్టుకొని వస్తున్న సినిమా. ఈ ట్రైలర్కి చాలా వాల్యూ వచ్చింది ఒక్కసారిగా. అన్నీ ఇప్పటివరకు మనం కనుక తీసుకుంటే పాన్ ఇండియా మూవీస్ అనుకుంటే ఈ ఒక్క హనుమాన్ అనే సినిమా మాత్రం దాదాపు 8 నుంచి 10 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఇలాగా రావడంతో అందరూ కూడా ఫస్ట్ గుంటూరు కారానికి ఓటేస్తున్నారు ఆబ్వియస్గా. కాకపోతే ఇక్కడ ఏ సినిమా హిట్ అవుద్ది, ఏ సినిమా ఫట్ అవుద్ది అనేది అప్పుడున్న క్యాలిక్యులేషన్స్ బట్టి, సినిమాలో ఉన్న కంటెంట్ని బట్టి తెలిసింది. అప్పటిదాకా మనం మాట్లాడటానికి అరే ఈ సినిమా వస్తుంది, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటి, ఆ సినిమాలో ఉన్న పాటలను బట్టో, ఆ సినిమా ఉన్న ఒక టీజర్ని బట్టో, ట్రైలర్ని బట్టో ప్రతి దగ్గర కూడా ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. దానికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్క ప్రేక్షకుడికి. అందులో ఒక హనుమాన్లో ఇప్పుడు నేను ఎస్పెషల్ అయితే నేను 5 సినిమాలు చూస్తాను. ఎందుకంటే ఎంఎస్ సినిమాలో ఎప్పుడెప్పుడు సినిమాలు రిలీజ్ అవుతాయా ఏంటనేది నాకు ఉంటుంది. నువ్వు అనుకో ప్రవళిక, నువ్వేం చూస్తావు ఈ 5 సినిమాల్లో? ఈ 5 సినిమాల్లో మేబీ 3 చూడొచ్చు. ఓకే, ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ 3 గుంటూరు కారం, హనుమాన్, ఈగల్. అబ్బో, నీ టేస్ట్, నీ చాయిస్ వెరైటీగా ఉంది. సైంధవ్ ఎందుకు చూడు అంటే వెంకటేష్ గారు, నాగార్జున గారు నీకు మొత్తేశారా? అలా అని కాదు, నాకు ముందు వీటి మీద క్రేజ్ ఉంది. సో ఆ 3ని ఎంచుకున్నా. ఈ 3ని ఎంచుకున్నావు. మహేష్ బాబు ఎలా ఉన్నాడు గుంటూరు కారం సినిమాతో? సూపర్గా ఉన్నాడు. వెరీ గుడ్. ఒకేసారి 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, ఈ రిలీజ్ వల్ల థియేటర్స్కి ఎలా అడ్జస్ట్ చేస్తారు? అడ్జస్ట్ అని కాదు, ఇప్పుడు ప్రతిసారి కూడా ఓల్డ్ మూవీ థియేటర్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన ఏపీ అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో కొన్ని చూసుకుంటే దాదాపు 1800 థియేటర్స్ ఉన్నాయి అనేది ఒక అంచనా, ఒక స్క్రీన్స్. కానీ రెగ్యులర్గా మనకి కనుక షోస్ కానీ సినిమా థియేటర్స్ కానీ లెక్కేసుకొని అంత పర్ఫెక్ట్గా ఉండి కనుక నడుస్తూ ఉంటే కనుక రెగ్యులర్లో అయితే ఓ 1300 స్క్రీన్లు మంచిగా రన్ అవుతూ ఉంటాయి. ఏదో ఒక సినిమా ఆడుతూ ఉంటుంది.
అట్లాగా ఏదో ఒక మాల్స్లో ఒక 6 స్క్రీన్లు ఉంటాయి, 4 స్క్రీన్లు రన్ అవటం. ఇప్పుడు ఐమాక్స్ లాంటి ఒక సినిమా థియేటర్లో 6 స్క్రీన్లు ఉంటాయి, కానీ ఒక 3 స్క్రీన్లోనే రన్ అయ్యి మిగతా 3 స్క్రీన్లు ఆగిపోయినా సరే ఐమాక్స్ రన్ అవుతున్నట్టే కదా, అలా ఉండేది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్టికులర్ సీజన్ వచ్చినప్పుడు ఒక్కొక్క రోజు 20 షోలు 30 షోలు కూడా పడతాయి. అంటే ఒక మల్టీప్లెక్స్లో ఒక 6 స్క్రీన్లు ఉన్నప్పుడు రోజుకి 5 షోలు పర్మిషన్ ఇస్తారు. అంటే పండగ జనాలకు సినిమా చూసే మూవీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, కొన్ని కొన్ని వచ్చిన టాక్ వల్ల, లేకపోతే సినిమాకి వెళ్తాం అనేది అసలు ఒక ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది ఆంధ్రాలో. అలాంటి టైంలోనే ఒక పెద్ద పండగ వస్తుంది కాబట్టి అందరూ హాలిడేస్ మూడ్లో ఉంటారు. కాబట్టి మామూలుగా అయితే మనం ఇక్కడ ఉన్నప్పుడు సినిమాలకు ఎలా వెళ్తాం, ఒకళ్ళిద్దరు వెళ్తారు, లేదు బాగుందంట అంటే ఓ నలుగురు కలిసి వెళ్తారు. అదే అక్కడ అనుకోండి, ఈ పండగ టైంలో అనుకోండి, ఫ్యామిలీస్ సరదాగా బుక్ చేసేసుకొని ఆ రోజు వాళ్ళు తీసేసుకుంటూ ఉంటారు 10 టికెట్లు 15 టికెట్లు. ఇలా తెగటం వల్ల ఎక్కడో ఒక ఫ్యామిలీ చూస్తే 10 మంది ఒక నలుగురు చూసే దగ్గర 10 మంది చూస్తే ఎంత వేరియేషన్ ఉంది, 60% వేరియేషన్ ఉంది. అందుకని ఏం చేస్తారంటే ఈ ఆగిపోయిన పాతబడిపోయిన థియేటర్లు, ఎప్పుడో ఒకసారి స్క్రీన్ వేసే థియేటర్లు, ఇవన్నీ కూడా మొత్తం ఓపెన్ అయిపోతాయి. అప్పుడు అన్నిటికీ కూడా సమకూర్తి. కానీ బట్ ఒకేసారి గుంటూరు కారం రిలీజ్ అయితే ఒకేసారి 1800 దాదాపు 1000 స్క్రీన్లు వేసిన ఇప్పుడు ఇక్కడ మాత్రం అలా కుదరదు, ఒక 400-500 స్క్రీన్లకే పరిమితం అవుతుంది. అందుకనే మన మన ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్, ఫిలిం ఛాంబర్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో దిల్ రాజు గారు, మీరు ఎవరినన్నా ఆపుకుంటే కనుక ముందు కానీ వెనక కానీ మేము థియేటర్స్ ఇస్తాము ఒక 1 వీక్ తర్వాత అని చెప్పేసి ఒక డిస్కషన్ కూడా జరిగింది. కానీ ఎవరు ఇప్పుడు ఒకసారి ఒక డేట్ అనుకున్నాక వెనక్కి వెళ్ళినా ముందుకెళ్ళినా కొంచెం ఇండస్ట్రీలో అశుభంగా ఫీల్ అవుతారు. ఏదో తప్పనిసరి అయితే తప్ప, ఏదో టెక్నికల్ ఆస్పెక్ట్లో కనుక అవ్వకపోతేనో అలా అయితే తప్ప అది జరగడానికి ఇష్టపడరు అందరు. అలా జరుగుతుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యే 5 సినిమాల్లో క్రేజీ కాంబినేషన్ మీరు ఎవరిది అనుకుంటున్నారు? కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు విడుదలయ్యే 5 సినిమాల గురించి మాట్లాడితే మహేష్ బాబుదేను మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది సూపర్ కాంబినేషన్. ఎందుకు సూపర్ కాంబినేషన్ అంటే అతడు సినిమా మనకి 2005లో రిలీజ్ అయింది. ఆ తర్వాత కొంతకాలానికి కలేజా వచ్చింది. ఇప్పుడు ఎంతో లాంగ్ గ్యాప్లో గుంటూరు కారం వస్తుంది. అందులోని గుంటూరు కారం అనగానే ఇప్పుడు మామూలుగా మీరు గమనిస్తే త్రివిక్రమ్ గారి సినిమాలన్నిటికీ సంబంధించి ఆ కథ టైటిల్లోనే ఒక కథ ఉంటుంది. అలవైకుంఠపురంలో, అలాగే అరవింద సమేత వీర రాఘవ, ఇట్లా ఉంటాయి ఆయనకి అజ్ఞాతవాసి. ఇట్లాంటిది ఫస్ట్ టైము ఒక సబ్జెక్ట్, కారం అనేది ఒక వస్తువులాగా కదా మనకి, ఒక తినే పదార్థం, ఒక స్పైసీ ఐటమ్. గుంటూరు కారం అని ఒక మంచి అందగడు స్మార్ట్ బాయ్ మహేష్ బాబుకి పెట్టడం అనే దానికి ఏంటి రీజన్ అనేది ఒక క్రేజీగా అనిపించింది. అక్కడి నుంచి ఇప్పుడు మిగతా సినిమాలకు నాకు హీరోలు కనుక లెక్కేసుకుంటే కనుక వెంకటేష్ గారు కూడా అట్లాంటి హీరో క్రేజీ కాంబినేషనే. కానీ బట్ శైలేష్ కొల్లా అనే అతను హిట్ సినిమా తీశాడు. ఆ హిట్ నానితో సినిమా తీసి నాని ప్రొడ్యూసర్గా చేసిన సినిమాకి అతను డైరెక్టర్. ఆ తర్వాత ఇమ్మీడియట్గా దీనికి వచ్చాడు సైంధవ్కి. అంటే అంత పెద్ద క్రేజీ కాంబినేషన్ కాదు. అలాగే రవితేజ గారు, రవితేజ గారి కాంబినేషను కార్తిక్ ఘట్టంనేని కెమెరామెన్. అతను ఫస్ట్ టైము ఒక డైరెక్షన్గా చేస్తా ఒక పెద్ద క్రేజీ కాంబినేషన్ చేస్తున్నాడు. కాంబినేషన్ పరంగా క్రేజీ కాదు, కానీ అది ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఒక కొత్త డైరెక్టర్కి ఇచ్చారు. దాని మీద అతనికి అసలు విజువల్గా చాలా నాలెడ్జ్ ఉంది. కార్తిక్ ఘట్టంనేనికి చాలా మంచి హిట్ సినిమాలకి కెమెరామెన్ అతను. అలాంటి ఒక కెమెరామెన్ ఇప్పుడు ఈ సినిమాకి చేయటం అనేది చాలా స్పెషల్. ఇకపోతే మన తేజ సజ్జ మన ప్రశాంత్ వర్మ కాంబినేషన్. ఈ కాంబినేషన్ అంతకుముందు జామిరెడ్డి చేశారు. ప్రశాంత్ వర్మ జామిరెడ్డి చేసినప్పుడే ఒక కొత్త జానర్ని తెలుగు సినిమాకి పరిచయం చేశాడు. అట్లాగే ఇప్పుడు హనుమాన్ అంటూ ఒక దేవుడిని సైన్స్ని రెండింటిని మిక్స్ చేశాడు. నాకు సైన్స్ అంటే ఇష్టం అని చెప్తాడు ప్రశాంత్ వర్మ. అంటే అతను మళ్ళీ అలాగనే దైవభక్తి ఉంది అంటాడు. అలాగే హిందూయిజం అంటే ఇష్టం అంటాడు. ఈ రకరకాల కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళు క్రేజీ కాంబినేషన్కి సరిపోతారా అంటే మామూలుగా అయితే సరిపోరు. కానీ ఎప్పుడైతే ఆ ట్రైలర్ చూసామో ఆ రేంజ్ ఆఫ్ ఆ వర్క్ని చూస్తే బాబాయ్ ఇది చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా అనుకుంటానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చాలా పెద్ద సినిమా లీగ్లోకి వచ్చేసారు. ఎలా వచ్చారంటే చాలా లాంగ్వేజ్లో, మామూలుగా అయితే మనం ఒక పాన్ ఇండియా ఫిలిమ్స్కే మనం 5 లాంగ్వేజ్లో సినిమా తీస్తాం, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. కానీ ఇందులో ఇంకా 2-3 భాషలు ఎక్స్ట్రా 8 లాంగ్వేజ్లో తీస్తున్నారు. ఇది ఒక క్రేజీ కాంబినేషను.
ఇది కూడా క్రేజీ, అందుకే ఇది క్రేజీ కాంబినేషన్ అయింది. ఎందుకంటే ఆ మామూలుగా ఒక సినిమా అనేది బిజినెస్. ఎంత అనుకున్నా ఏమనుకున్నా సరే ఆ బిజినెస్ ప్రకారమే మనం పనిచేస్తారు. ప్రొడ్యూసర్ లేకపోతే డబ్బు పెట్టడు. కానీ ఒక కొత్త కంటెంట్ని నమ్మి, ఒక దర్శకుడిని నమ్మి అక్కడ అంత డబ్బు పెడుతున్నారంటే మామూలు విషయం కాదు. అంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకని చాలామందికి కూడా ఇంత పెద్ద లీగ్లోకి రావడం వల్ల వాళ్ళ మీద కూడా క్రేజ్ ఏర్పడింది. ఇట్లాగా ఈ లీగ్లో మళ్ళీ నాసామిరంగా ఇది ఒక మలయాళం ఫిలిం. ఆ మలయాళం ఫిలింని విజయ్ బిన్ని అని ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్. విచిత్రంగా ఏంటంటే డ్యాన్స్ కొరియోగ్రాఫరు, ఒక కెమెరామెన్, ఒక మాటల రచయిత త్రివిక్రమ్. అంటే ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేసి హిట్లు కొట్టినా ఆయన మాటల రచయితగా ఆయన స్థానాన్ని ఎవడు కొట్టలేడు. అందుకని ఇలా డిఫరెంట్ దాంట్లో నుంచి వచ్చిన డైరెక్టర్స్ అందరు కూడా ఈసారి పోటీ పడుతున్నారు. ఈ కాంబినేషన్స్ నాకు బాగా నచ్చుతుంది హీరోల కంటే కూడా. ఎందుకంటే హీరోలకి వీళ్ళు ఇప్పుడు మనం తీసుకునే హీరోల్లో మాస్ హీరోలు ఇద్దరే మనకి లెక్కేసుకుంటే, మిగతా ఇద్దరు కూడా సీనియర్ హీరోలు. అంటే వాళ్ళు మంచి కంటెంట్ ఉన్న సినిమా చేస్తూ ఉంటారు. వెంకటేష్ గారు, నాగార్జున గారు. ఈ కొత్త కుర్రోడు తేజసాధ్య అనేది ఇంకా అసలు అది కంటెంట్ డ్రివెన్ అని మనం ఇందాక నుంచి చెప్పుకున్నాం. అందుకని ఈసారి పండగ చాలా స్పెషల్గా ఉండబోతుంది, చాలా రంజుగా ఉండబోతుంది. ప్రేక్షకులందరూ కూడా ఏ సినిమాలు చూడాలని నిజంగానే 1 2 3 4 5 టిక్కులు పెట్టుకుంటారు. సినిమాలు చూసే ఒక పర్టికులర్ ప్రేక్షకులు ఉంటారు, వాళ్ళకి సినిమా తప్ప వేరే లోకం ఉండదు. అలాంటి వాళ్ళందరూ మాత్రం ఈ పండగ కోసం గట్టిగా ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎదురు చూడలేదా? ఎదురు చూస్తున్నా బాగా. ఇప్పుడు విడుదల అయ్యే ఈ 5 సినిమాలకి టికెట్ల రేట్లు నార్మల్గానే ఉంటాయా, లేదా ఫెస్టివల్ వలన టికెట్స్ కాస్ట్ పెంచుతారా? పెంచుతారంటే ఇప్పుడు కొన్ని సినిమాలకి మామూలుగానే జనాలు థియేటర్కి రారు. అసలు థియేటర్కి జనాన్ని రప్పించడం చాలా కష్టం. అటువంటి టైంలో ఏదన్నా ఒక సినిమాకి థియేటర్కి వచ్చి టికెట్లు కావాలి అని అడుగుతున్నారు అంటే ఆటోమేటిక్గా సినిమా క్రేజ్ ఉన్నట్టే కదా. అలాంటి క్రేజ్ ఉన్న సినిమాలకి పండగ కాబట్టి గవర్నమెంట్ కొంచెం ఒక షో ఎక్స్ట్రా వేసుకోమంటాం, ఒక 50 రూపాయలు పెంచుకోమంటాం జరుగుతుంది. నాకు తెలిసి అట్లాగే జరిగేది 100% గుంటూరు కారంకి జరగవచ్చు. అదొక్క సినిమాకి జరుగుతుంది అనుకుంటున్నాను. మిగతా అన్నిటి కూడా నార్మల్గా వాళ్ళకి థియేటర్స్ మంచిగా దొరికితే చాలు. కాకపోతే ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల్లో కొన్ని సినిమాలని మైత్రి ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు, కొన్ని సినిమాలు దిల్ రాజు వాళ్ళు రిలీజ్ చేస్తారు, కొన్ని సినిమాలు గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ గేమ్ ఎవరికి తెలియదు, మామూలు ప్రేక్షకులకి తెలియదు, సిల్క్ సినిమా ప్రేక్షకులకి. కానీ అక్కడ వాళ్ళ గ్రిప్ ఉన్న ఏరియాల్లో మంచి థియేటర్లు ఫ్రెష్గా కొత్తగా ఈ సినిమాకి వెళ్ళి ఆ థియేటర్లో ఒక సినిమాకి వెళ్ళొచ్చు అనుకునే కొన్ని థియేటర్స్ ఉంటాయి కొన్ని ఊర్లలో. ఆ థియేటర్స్ని వాళ్ళు కబ్జా చేసేస్తారు అనమాట. ఇప్పుడు ఆ కబ్జా గేమ్ ఎలా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్. ఆ కబ్జా గేమ్లో ఇప్పుడు గీతా ఆర్ట్స్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ మన మైత్రి మూవీ మేకర్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ వీళ్ళందరూ ఉంటారు. ఈ గేమ్ ఎలా ఉండబోతుంది, వీళ్ళకి ఎలా థియేటర్స్ కేటాయిస్తారు, ఎలా కొట్టుకుంటారో చూద్దాం. చూస్తూనే ఉండండి. ఇలాంటి చిట్ చాట్లు మరికొన్ని రోజు జరుగుతూనే ఉంటాయి. ప్రవళికతో కలిసి నేను మీ శివ మల్లాల.